నమస్తే, వెల్కమ్ బ్యాక్. సోషల్ మీడియా లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండే కొంతమందికి ఒక మంచి ఫీడ్ దొరికిందండి. ఒక వారం రోజుల పాటు కొట్టేసుకోవచ్చు. ఏంటి ఆ ఫీడ్ అంటే, మళ్ళీ అల్లు అండ్ కొణిదెల ఫ్యామిలీ మధ్య జరగబోయే రచ్చ, ఆ రచ్చ మీద చర్చ. ఇక్కడ బండి ఏమనలేదు, చెర్రీ ఏమనలేదు, అరవింద్ గారు ఏమనలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు. ఇదంతా సోషల్ మీడియాలో ఎవడికో పనిపాట లేక ఖాళీగా ఉండే ప్రబుద్ధుడు రేపిన రచ్చ. ఎందుకంటే రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు 158వ సినిమా, మేబీ బాబీ గారితోనే మళ్ళీ చేస్తున్నారు ఏదో అనుకుంటా, బాబీ గారితో అనుకుంటా. మొత్తం మీద ఆ సినిమా ఓపెనింగ్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి. ఆ కార్యక్రమానికి నాగబాబు గారు కూడా వచ్చారు, వాళ్ళ తమ్ముడే కాబట్టి. ఇక్కడ అల్లు అరవింద్ గారు కూడా వచ్చారు, చిరంజీవి గారికి స్వయాన బావమరిది కాబట్టి. అల్లు అరవింద్ గారు ఎందుకు వస్తారండి? ఈయన సినిమాకి ఆయన కంపల్సరీగా ఉంటారు. ఎందుకంటే ఈ రచ్చకి ఇవన్నీ తెరలేపక ముందు, ఒకప్పుడు మెగాస్టార్ ఇమేజ్ ముందు నాకు తెలిసి ఇప్పుడున్న సోకాల్డ్ స్టార్లు అంటే యంగ్ ఎవరెవరైతే పెద్ద పెద్ద స్టార్లు అనుకుంటారో వాళ్ళందరూ నిజంగా ఆయన స్టార్డమ్ ముందు వీళ్ళందరూ జూజూబీ అంటాను నేను. ఎందుకంటే ఎటువంటి సోషల్ మీడియాలు, ప్రింట్ మీడియాలు, ఫోన్ లేని రోజుల్లో ఏంటి ఆ ఇమేజ్, యూట్యూబ్ లేని రోజులు ఉంటాయి. అది కదా అసలు ఇమేజ్. వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు వీళ్ళు చేస్తున్నారు అనుకోవట్లేదు నేను. చిరు, బాలయ్య, వెంకటేష్ గారు, నాగార్జున గారు వాళ్ళు చేసే ఆ స్టార్డమ్ వేరు. నిజంగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు వీళ్ళతో పోలిస్తే. ఇప్పుడు అన్ని గాసిప్స్, రోమర్స్, ఇలాంటి పత్యాపారాలు అన్నీ. అయితే చిరంజీవి గారు చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, నాకు బయట ఎవరో డాక్టర్ గారు ఎవరున్నారు మంచి ఫ్రెండ్, తర్వాత ఫ్యామిలీలో అన్ని విధాలుగా నాకు చేదోడు వాదోడుగా ఉండి ఒక మంచి ఫ్రెండ్గా, మంచి సలహాదారుడుగా, మంచి ఎకనామిస్ట్గా, మంచి గైడ్గా ఉన్న ఏకైక ఫ్రెండ్ కుటుంబం పరంగా బయట పరంగా నా బావమరిది అల్లు అరవింద్ అని చాలా సందర్భంలో చెప్పారు. సో వాళ్ళిద్దరి మధ్యన అంత కెమిస్ట్రీ ఉంది ఈ రోజుకి కూడా. లేకపోతే ఆయన ఎందుకు వెళ్తాడు ఓపెనింగ్కి? సరే వెళ్ళారు. వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో కూర్చుని మార్చడం, మళ్ళీ ఎవరికో రెండు లేచి జస్ట్ రెండు కూర్చోండి అని అంటాం, లేదా కొంచెం లేచి అంటే పర్లే కూర్చోని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చోవడం జరుగుతుంది. ఇప్పుడు అది అల్లు ఫ్యాన్స్కి లేదా అల్లు ఆర్మీకి ఆ పాయింట్ దొరికిందంట. ఏమని? అల్లు అరవింద్ గారు అంత పెద్దవాడు, సీనియరు ప్రొడ్యూసరు, పైగా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ లేవాలా వద్దా? అదొక పాయింటా అండి? వీళ్ళకి ఏదో పని పాట లేకుండా దొరికిన ఫీడ్ కాకపోతే అల్లు అరవింద్ గారు వస్తే ఇంట్లో వ్యక్తికి ఎలా పలకరించుకుంటారు? అంతకు ముందు రోజో రాత్రో ఉదయమో మళ్ళీ మాట్లాడుకునే ఉంటారు, లేదా కలిసే ఉంటారు. కంపల్సరిగా ఫ్యామిలీ అంతా నెలకు ఒకసారి ఏదో ఒక వీకెండ్లో కలుస్తారు, కలిసి భోజనాలు చేస్తారు. మళ్ళీ రెగ్యులర్గా ఇప్పుడు ఊర్లలో మీరు అబ్జర్వ్ చేయండి, వరుసగా అన్నదమ్ములు ఉన్న ఒక భార్యాభర్తలకి, ముసలమ్మగా తాతకి 5 కొడుకులు అనుకోండి, 5 వరుసగా ఇక్కడొకడు అక్కడొకడు ఉంటారు అదే ఊర్లో. బాబాయ్ వస్తున్నాడు, రోజు చూసే బాబాయ్కి ఆ పెద్దవాడు కొడుకు బాబాయ్ ఏంటి అంటాడు, కానీ లేదు వాడు పని చేసుకుంటుంటాడు. అలవాటుగా ఉండే ప్రక్రియ. అక్కడ మళ్ళీ బాబాయ్ రండి వచ్చాను లేచి రెస్పెక్ట్ ఇచ్చాడు, పని మానేసి అడిగాడు నమస్కారం పెట్టి చేయడు. అదే బయట ఊర్లో ఉన్నారనుకోండి, అరే బాబాయ్ ఇచ్చారు, బాబాయ్ రండి బాగున్నారని పలకరిస్తారు, లేదా పెదనాన్న రండి అంటాం, లేదా పెద్దమ్మ పిన్ని ఎలా మాట్లాడుకుంటారు. ఊర్లో ఉండే వాళ్ళకి రెగ్యులర్గా ఏం పలకరింపులు ఉంటాయి, ఏమి ఉంటాయి, అప్పుడప్పుడు కలిసే వాళ్ళకి ఉంటాయి. కానీ అలాగే ఇక్కడ రెగ్యులర్ కలిసేవాళ్ళు, సరే ఆవిడ వచ్చారు రండి అన్నారు, ఆయన లేవబోయాడు. చిరంజీవి గారు చిన్నవాడేం కాదు, అల్లు అరవింద్ గారు చిన్నవాడేం కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్థాయి పరంగా ఏం చిన్నవాడేం కాదు. పైగా పవన్ కళ్యాణ్ అలాగా గౌరవ మర్యాదలు ఇవ్వడంటే ఎవడు నమ్మడు. ఆయన చాలా ఇదిగా ఒబీడియంట్గా ఉంటాడు, అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక మహిళ వస్తే అరే ఆవిడకి సీట్లని లేచి ఈయన చేరిచ్చేస్తున్నాడు ఆయన. అంటే ఆ స్థాయి. ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సెంటర్లో ఒక వేరే పెద్ద చైర్ వేశారు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారికి మామూలు చైర్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదేంటి ఆయనకో రకం నాకో చైర్ ఇచ్చే తీసేయండి, ఆయన నార్మల్ చైర్ తీసుకురండి అన్నంతవరకు కూర్చోలే చంద్రబాబు నాయుడు గారు కూడా. అటువంటి సంస్కారవంతులు ఉన్నప్పుడు ఇలాంటి సిల్లీ థింగ్స్ అనిపిస్తున్నాయి కదా. అక్కడ అల్లు అరవింద్ గారు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరో చనిపోతే వీళ్ళు ఎవరు వెళ్ళలేదని అదొక పుకారు కొన్నాళ్ళు. ఇదంతా ఫ్యాన్స్ కొట్టుకునే వైనం. ఇప్పుడు మొన్న అల్లు శిరీష్ గారికి పెళ్ళయిందో నిశ్చితార్థమైంది, సరే నాకు గుర్తులేదు.
ఆయనకి మెయిన్ ఆయన పెళ్లి వ్యవహారం ఇంట్లో మాట్లాడడానికి చెర్రీ గారు ఉపాసన గారే చాలా వరకు మాట్లాడారట, అమ్మాయి పేరెంట్స్తో వాళ్ళతో వీళ్ళతో. మరి వాళ్ళు గొడవపడి కొట్టుకుంటే ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు సార్? చిన్న లాజిక్ కదండి. వీళ్ళకి ఏదో ఫీడ్ దొరక్క ఇలా వేలెట్టికి ఎలకడం తప్పితే, ఈ పత్యాపరాలను పెట్టడం కాకపోతే వాళ్ళు ఏం ఉండదు. అసలు వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారంటే, చెర్రీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్, మళ్ళీ ఎన్టీఆర్ బన్నీ ఒరే బావా అనుకున్నంత క్లోజ్ ఫ్రెండ్స్, మళ్ళీ బన్నీ చెర్రీ స్వయంగా మేనత్త మేనమామ పిల్లలు, అన్నా చెల్లెళ్ళు పిల్లలు ఇద్దరు. సో ఆ బాండింగు, ఆ క్లోజ్ ఉంటుంది. దానికి కూడా వీళ్ళు ఇలా చిరంజీవి గారు లేవలేదు, చిరంజీవి గారు అల్లు అరవింద్ చూసి కనీసం పట్టించుకోలేదు. మొన్న అల్లు అరవింద్ గారు మదర్ అంటే అల్లు రామలింగయ్య గారు భార్య గారు చనిపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా అందరూ వెళ్ళారు ఇంటికి. ఆ వీడియోలు మనం చూసాం సోషల్ మీడియాలో. అంటే ఇది కేవలం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళంతా ఒకవేళ చూసినా నవ్వుకుంటారేమో. వాళ్ళకి బిజీ సెలబ్రిటీసు, రకరకాల వ్యాపారాలు, రకరకాల ఈవెంట్స్, సినిమా షూటింగ్స్లో బిజీ అయిపోతుంటారు. వాళ్ళు కూడా ఎప్పుడప్పుడు కలుస్తారు, కలిసినా హాయ్ అని మాట్లాడుకుంటారు. రండి ఏంటి నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్ ఏంటి ఇలా మాట్లాడుకుంటారు తప్ప వాడు వచ్చాడరా, వాడికి మనం చూడొద్దు, మనం పలకరించొద్దు. ఇవన్నీ ఊర్లలో ఎక్కువగా నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వచ్చే ఇవన్నీ. అరే నేను వచ్చాను కానీ మీ పెద్దోడు పలకరించలేదురా, ఇంకోటి వచ్చి నేను వచ్చాను కానీ మంచినీరు అడిగితే ఎడం చేతి ఇచ్చాడురా. ఇట్లాంటి ఊర్లలో ఉంటాయి. పెద్ద స్థాయిలకు అసలు అవే ఉండవు వాళ్ళవి. అవి ఎంతసేపు మనీ ఈ రేంజ్లో ఉంటాయేమో తప్ప ఇట్లాంటి సిల్లీ థింగ్స్, వస్తే లేవలేదు, నన్ను పలకరించలేదు, మూతి తిప్పాడు, ఎడమొహం పెడమొహంగా ఉన్నాడు, ఇలాంటివి కేవలం గాసిప్స్ కోసము, ఫీడ్ కోసము, వ్యూస్ కోసము, తద్వారా వచ్చే పైసల కక్కుర్తి కోసం పెట్టిన కాన్సెప్ట్లే తప్ప వాళ్ళైతే ఇవేవి పట్టించుకోరు నాకు తెలిసి. అంటే మరలా స్తబ్దుగా ఏది ఫీడ్ లేదు కదా, ఏదో క్రియేట్ చేద్దాం రా, మళ్ళీ మన దగ్గర కొత్త హల్చల్ అవుద్ది అనుకున్నవాడు ఎవడో స్టార్ట్ చేసి ఉంటాడు. దాన్ని ఈ కొంతమంది గుడ్డిగా ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉంటారుగా, అదిగో పులి అంటే ఇదిగో తోక అని. వాడు పులి ఎవడు చూడ్డు, వీడు తోక అంతకన్నా చూడ్డు, ఊరికే పులి అనగా నేను తోక చూశాను రా అంటాడు వీడు. అట్లాంటి వాళ్ళు గాసిప్స్, ప్రోపగాండా చేసే స్టోరీలే తప్ప వాళ్ళ మధ్యన ముమ్మాటికి ఏది లేదు, ఉండదు, రాదు కూడా.